ఉండి మండలం ఆరేడు గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయలతో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన తాండవేశ్వర స్వామి, కేశవ స్వామి ఆలయాలు పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అనంతరం మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తాయని, మన కష్టాలు చెప్పుకోవడానికి దేవతామూర్తుల ఆలయాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. ఉండి మండలం ఆరేడు గ్రామంలో ఎన్నో శతాబ్దాల క్రితం, సుమారు 500 సంవత్సరాల క్రితం అంటే నిర్మించబడ్డ తాండవేశ్వర స్వామి, కేశవ స్వామి ఈ 2 దేవాలయాలు 159 నెలల క్రితం నేనే ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ దేవాలయానికి ఉన్న ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో, చేపల చెరువుల లీజు ఆదాయంతో దేవాలయం ఎండోమెంట్స్ వారే సుమారు 52 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చి 1.5 కోటి డిపార్ట్మెంట్ కామన్ గుడ్ ఫండ్ నుంచి 1.5 కోటి వారి సహకారంతో సుమారు 2 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా ఈ 2 దేవాలయాలు పునర్నిర్మించబడి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎంతో చరిత్ర గల ఈ దేవాలయాలు ఈ ప్రాంత ప్రజలకి ఎప్పటి నుంచో ఎంతో ప్రజల విశ్వాసం ఈ మూర్తులపై, ఈ దేవతామూర్తులపై ఉంది. భక్తిభావం అనేది ప్రజలకి చాలా అవసరం. ఎందుకంటే దైనందిన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు, సుఖాలతో పాటు కష్టాలు అనేది అందరికీ చాలా సహజం. సో కష్టం వచ్చినప్పుడు మనకు ఒక అండగా మనం కష్టం చెప్పుకోవడానికి భగవంతుడి అవసరం మనకి ఎంతైనా ఉంది. అలా ఈ ఆరేడు గ్రామానికే కాదు, ఈ ప్రాంత ప్రజలకి శివకేశవులు ఇద్దరు ఒకే చోట చక్కగా పునఃప్రతిష్ఠించబడి చక్కగా నిర్మించుకున్నారు అందరూ. సో ఇంత ఫాస్ట్గా, ఇంత వేగవంతంగా ఈ టెంపుల్ రావడానికి కారణమైన టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఈ దేవాలయం ట్రస్ట్ బోర్డు, 2 దేవాలయాలకి కూడా ట్రస్ట్ బోర్డు భక్తుల్ని నియమించడం జరిగింది. ఆలయం రాబోయే రోజుల్లో పునఃప్రతిష్ఠించబడిన ఈ దేవాలయాలు అత్యద్భుతంగా వచ్చాయి. అవి మరింత ప్రాచుర్యం పొంది ప్రజల్లో భక్తిభావం, మనోధైర్యం మరింత పెంపొందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.